Mahashivratri 2024. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో రైట్ నో నేను కోయంబత్తూరులోనే అనమాట. కోయంబత్తూర్ ఫేర్ఫీల్డ్ మ్యారియట్ హోటల్లో. సో ఇక్కడ ఎందుకు వచ్చామంటే అఫ్ కోర్స్ ఇట్ ఈస్ మహాశివరాత్రి 2024 సెలబ్రేషన్స్ ఎట్ ఈషా అనమాట. ఇలా చెప్తే ఏం బాగుంటుంది, స్టార్టింగ్ చెప్తాను వినండి. 2 years బ్యాక్ 2022లో ఫస్ట్ టైం మహాశివరాత్రి అటెండ్ అయినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ నాకు చాలా మెమరబుల్గా ఉండే. అప్పుడు అనుకున్నాను అనమాట, ఈషా నుంచి ఇన్వైట్ వచ్చి యాజ్ అ క్రియేటర్గా వెళ్ళాలని. సో ఫాస్ట్ ఫార్వర్డ్ టు 2023, లాస్ట్ ఇయర్ నవంబర్లో క్రియేటర్స్ మీట్కి ఇన్వైట్ చేశారు. ఇప్పుడు 2024లో మహాశివరాత్రికి ఇన్వైట్ వచ్చింది. ఐ ఫెల్ట్ సో గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీ. సో ఇవాళ డే 1 సికింద్రాబాద్ నుంచి సబరి ఎక్స్ప్రెస్ ఎక్కిన. ఈ 19 hours ట్రైన్ జర్నీ అంతా చాలా బాగా జరిగింది. మ్యూజిక్ వింటూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా సాగిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ కోయంబత్తూర్ స్టేషన్లో దిగి ఫస్ట్ మ్యారిట్ హోటల్లో చెక్ ఇన్ చేశాను. జనరల్గా ఇషా యోగా సెంటర్కి వెళ్ళాలి, బట్ మహాశివరాత్రి కదా, సో ప్రోటోకాల్స్ విఐపి స్టేస్ వల్ల మాకు ఈ హోటల్లో స్టే ఇచ్చారు. రూమ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉండే. సో గైస్ ఫ్రెషన్ అప్ అయిపోయి ఇంకా రెడీ అయిపోయాను అనమాట. కుర్తా అయితే వేసుకున్నాను అండ్ లంచ్ కూడా అయిపోయింది మాది. అండ్ నౌ వీ విల్ బి హెడింగ్ టువర్డ్స్ ఈషా. సో ఫైనలీ ఒక 1 hour జర్నీ తర్వాత ఈషా రీచ్ అయ్యాము. ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్, అట్ ద సేమ్ టైం ఫెస్టివ్గా అనిపించింది. దెన్ ఈవినింగ్ టైంలో మహాశివరాత్రికి ముందు జరిగే యక్ష ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేశాము. షో కన్నా ముందే భరతనాట్యం పర్ఫార్మర్స్ మా కోసం ఒక స్పెషల్ మినీ పర్ఫార్మెన్స్ కూడా చేశారు. అండ్ కొంచెం సేపు తర్వాత అక్కడ ఎవరు వచ్చారో గెస్ట్ చేయండి. సద్గురు వచ్చారు. నిజంగా గైస్, సద్గురుని అంత దగ్గరగా చూడడం ఐ ఫెల్ట్ సో బ్లెస్డ్ అండ్ లక్కీ. తర్వాత మెయిన్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది గైస్. ఆల్మోస్ట్ 2 hours కంటిన్యూస్గా పర్ఫామ్ చేశారు. అసలు ఈ పర్ఫార్మెన్స్ని ఎలా ప్రేస్ చేయాలో నాకు వర్డ్స్ కూడా లేవు, బట్ ఐ కెన్ ఓన్లీ సే ఇట్ వాజ్ అ మ్యాజికల్ పర్ఫార్మెన్స్. తర్వాత ఇంకా డిన్నర్కి వెళ్ళాము అండ్ మాకు వెజిటేరియన్ మీల్ సర్వ్ చేశారు. హ్యాపీగా తినేసి వి వెంట్ బ్యాక్ టు ది హోటల్. బట్ నెక్స్ట్ డే మహాశివరాత్రి రోజు ఏం జరిగింది అది చెప్పే ముందు, లాస్ట్ టైం క్రియేటర్స్ మీట్కి వచ్చినప్పుడు ఈషా విద్యా స్కూల్ని విజిట్ చేశాము. అప్పటి కొన్ని వీడియోస్ నా దగ్గర ఉండే, సో మీతో షేర్ చేస్తున్నాను. నమస్కారం. బాయ్. ఆల్ ది బెస్ట్. క్లాస్ లీడర్ యారు? Very good. Sit and eat. Don't stand. నమస్కారం. What did you get in tiffin today? Oh, rice and పరుపు. ఓకే ఓకే, తినండి. హాయ్. ఈ బాబుని చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు అసలు. హాయ్, నీ పేరేంటి? వాట్స్ యూర్ నేమ్? మితేష. నమస్కారం. 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 వాట్స్ యూర్ నేమ్? నీ పేరేంటి? యార్వినా. ఏం తీసుకొచ్చావు యార్విన్ టిఫిన్లో? స్పెషల్ ఫుడ్. క్లాస్ రూమ్ చూడండి గైస్. ఒకసారి మీకు ఒక వైడ్ వ్యూ చూపెడతాను చూడండి. స్కూల్ బిల్డింగ్. Hi now. Hi. What's your name? My name is Google. Huh? Google. Google.
Which class you study, Global? 11th standard. 11th standard. Okay. And you like the food here, like the studies and everything? Food was very nutrition. Okay. And which is your favorite subject? Mathematics. Mathematics. Nice. All the best. Thank you, sir. I think మనం వచ్చిన టైంకి ఎగ్జాక్ట్లీ లంచ్ టైంకి వచ్చినాం మనం. దట్ ఈస్ ద రీజన్. Actually, lunch time. Yeah. That's why they're eating. సో క్యూట్ కదా ప్రణవి? And they're also well behaved. యా. They know communication skills. Mm. Right from this age. They can eat. Exactly. They can eat on their own. రైట్ నో మనం బయో ల్యాబ్లో ఉన్నాం. అమ్మో బాబోయ్. ఒకటి నేను అబ్జర్వ్ చేశాను గైస్, ఇక్కడ కిడ్స్ వర్ వెరీ డిసిప్లిన్డ్ అండ్ రెస్పెక్ట్ఫుల్. అండ్ బై ద వే మీకు చెప్పాలి, ఈషా ఫౌండేషన్ ఇలాంటి 10 ఈషా విద్యా స్కూల్స్ని రూరల్ తమిళనాడు ఇంకా ఆంధ్రప్రదేశ్లో రన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చదివే ఆల్మోస్ట్ 60% స్టూడెంట్స్ డోనర్స్ ఇచ్చే స్కాలర్షిప్తోనే ఫ్రీ ఎడ్యుకేషన్ని పొందుతున్నారు. బట్ ఫ్రీ ఎడ్యుకేషన్ అని క్వాలిటీ మాత్రం ఎక్కడ తగ్గించలేదు, బీట్ క్లాస్ రూమ్స్, టీచింగ్ క్వాలిటీ ఆర్ ఫుడ్. చెప్పాలంటే చాలా ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఇక్కడ ఫెసిలిటీస్ చాలా మెరుగు అనిపించాయి నాకైతే. నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ మహాశివరాత్రి డే. నెక్స్ట్ డే పొద్దున లేచి హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసాము అండ్ వీ స్టార్టెడ్ ఫర్ ఇషా. సో ఫనీ, ఆర్ యు ఎక్సైటెడ్ ఫర్ మహాశివరాత్రి? చాలా. వాట్ ఆర్ యు లుకింగ్ ఫార్వర్డ్? ఎంత ఎక్స్ట్రా చేయకు. ఎగ్జాక్ట్లీ మొత్తం నైట్లో వాట్ ఇస్ దట్ వన్ పర్ఫార్మెన్స్? సరే, ఎవరి కోసం? సద్గురు డాన్స్, ఆబ్వియస్లీ సద్గురు డాన్స్. యా. అండ్ యు ప్రణవి? I'm excited for every event actually because ఇది మా ఫస్ట్ టైం కాబట్టి అండ్ ఎప్పటి నుంచో ఇక్కడ రావాలనుకుంటున్నాం. మేము చాలా మేనిఫెస్ట్ చేసి ఫైనల్లీ వచ్చాము. సో ఫస్ట్ ఈవెంట్ నుంచి రేపు మార్నింగ్ 6 o'clock వరకు చాలా ఎనర్జెటిక్గా చాలా యా వీఆర్ ఫాస్టింగ్ 30 years and 30 hours. నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు we are fasting. And you're also fasting? ఎస్ టిల్ Not even నెక్స్ట్ water. డే టుమారో Water? టుమారో 6 o'clock మార్నింగ్ 6 వరకు ఫాస్ట్ చేస్తాం అనమాట. వాటర్ కూడా తాగకుండా. Exactly. Are you excited for Mahashivratri? యా ఆఫ్ కోర్స్. And what exactly are you looking forward to? యాక్చువల్గా నాకు సద్గురుతో డాన్స్ చేయాలని ఉంది. ఆయన డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం అండ్ ఎప్పటి నుంచో కోరిక అనమాట. సో తనతో కలిసి డాన్స్ చేయాలి శివరాత్రి రోజు. సో నేను లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ మిస్ అయ్యాను. సో ఎస్, ఈ రోజు ఈ డే కంప్లీట్గా ఎంజాయ్ చేస్తా, ఈ ఎంటైర్ నైట్ టిల్ మార్నింగ్ 6 వరకు. Nice. Looking forward to your dance with Sadhguru. థ్యాంక్ యూ. సో మా వెహికల్ అయితే మమ్మల్ని డ్రాప్ చేసేసింది అండ్ ఈవినింగ్ టైంలో మనకి ఈవెంట్ ఉంది కాబట్టి ఇప్పుడైతే మేము శివపాదం 3కి వచ్చాము. సో రూమ్లో కూడా వచ్చేసాను, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి శివపాదం 3 ఇందాక చెప్పినట్టు రూమ్ అయితే ఇది ఇచ్చారు మాకు. సో ఒకసారి మీకు చూపెడతాను. 2 beds ఉన్నాయి. సో ఐ హ్యావ్ టేకెన్ దిస్. అండ్ ఇక్కడ మనకి వాటర్ కూడా ఉంది. వాటర్ వచ్చేసి ఈ కాపర్ జగ్లో ఉంది. యాజ్ యూ నో గైజ్, ఇఫ్ యూ డ్రింక్ వాటర్ యూజింగ్ కాపర్ వెసల్స్ హెల్త్కి చాలా మంచిది. సో ఇదైతే నాకు చాలా నచ్చింది అనమాట. తర్వాత ఏంటి, లంచ్ చేసేసి వి స్టార్ట్ ఫర్ ఆదియోగి. సో గైస్, ప్రిపరేషన్ చూపెడదాం అనుకున్నాను బట్ కొంచెం అక్కడ బ్లాక్ క్లాత్స్ అయితే పెట్టారు, అక్కడ నుంచి చూపెట్టడానికి ట్రై చేస్తాను. బట్ రైట్ నో టైం వచ్చేసి 5 అవుతుంది అండ్ ఆల్రెడీ చూడొచ్చు ఎంతోమంది ఇక్కడ వచ్చేసారు. యా, సో దిస్ ఇస్ ద బ్యాక్ స్టేజ్ అనమాట. సో మాకైతే ఇక్కడ భవానీలో ఇచ్చారు. చూసుకోవచ్చు గైస్, ఆల్మోస్ట్ 1 2 3
4, 5 ఫ్రంట్లోనే 5 LED స్క్రీన్స్ ఉన్నాయి. ఈ ర్యామ్ చూస్తున్నారు కదా గైస్, దీనిపైన సద్గురు వాక్ చేస్తారు. సో ఇక్కడ వెళ్ళంగానే ఫస్ట్ క్రియేటర్స్ అందరు కలిసి ఫొటోస్ తీసుకున్నాము. వరుణ్ తేజ్ అన్న, అనిల్ అన్న అండ్ చాలా మంది క్రియేటర్స్ని కూడా కలిసాను ఇక్కడ. అండ్ ఫైనలీ అరౌండ్ 6 PM ఈవెంట్ స్టార్ట్ అయిందనమాట. ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా మన వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు వచ్చారు. ఫస్ట్ సౌండ్స్ ఆఫ్ ఈషా పర్ఫార్మెన్స్తో ఈవెంట్ స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ మనకి మహా అన్నదానం ఫుడ్తో పాటు చాట్ స్టాల్స్ కూడా ఉండే. అండ్ బై ద వే ఇక్కడ గ్రౌండ్లో మనకి డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయన్నమాట. సో మీరు కూడా నెక్స్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఈషా మహాశివరాత్రి వెబ్సైట్ నుంచి మీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ ఒక 10 to 15 lakhs పీపుల్ వచ్చారని ఎస్టిమేట్ గైస్. చాలా అంటే చాలా గ్రాండ్గా జరిగింది ఈవెంట్ అయితే. బట్ ఈవెంట్ హైలైట్ అయితే శంకర్ మహాదేవన్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఈవెన్ ఫైర్ షో వాజ్ గ్రేట్ అండ్ మిడ్ నైట్ మెడిటేషన్ కూడా చాలా బాగా అనిపించింది. Ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. టైమ్ టు సే గుడ్ బై టు ఆదియోగి. సో వెళ్ళిపోతున్నాం. అండ్ తర్వాత టెంపుల్స్ విజిట్ చేసేసి మహాశివరాత్రి డేని ఎండ్ చేశాము. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. అండ్ ఎవ్రీ టైమ్ ఐ విజిట్ ఈషా నేను ఇక్కడ నుంచి ఏదో ఒకటి తీసుకెళ్తుంటాను. దిస్ టైమ్ ఐఎమ్ టేకింగ్ బ్యాక్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, memories and spiritual moments. And also I want to thank Isha Foundation for inviting me and I'm looking forward to visiting this beautiful place again. I hope మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో నాకు చెప్పండి. మళ్ళీ కలుసుకుందాం. బాయ్.